ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వినేవాళ్ళకి కాస్త షాకింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే అది మనకెవరు చెప్పలే చిన్నప్పటి నుంచి. కానీ అదందరికీ సంబంధించింది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ మనకు తెలియదు. మనకు చిన్నప్పటి నుంచి చేయడమే తెలుసు, ఏమి చేయకుండా ఉండడం తెలియదు. ఏమి చేయకుండా ఎవడన్నా ఉన్నాడంటే టైం వేస్ట్ చేస్తున్నాడని, చాతగాని వాడని, వేస్ట్ ఫెలో అని ముద్రేయడం మాత్రం తెలుసు మనకి. ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళండి, అంతా పోతున్నారు, పరిగెడుతున్నారు, హడావిడి, గందరగోళం. ఇలాగే ఉండాలేమో, అందరూ అలాగే ఉన్నారుగా. కానీ అలా ఎందుకు ఉండాలి అని మనిషి ఎప్పుడు ప్రశ్నించుకోడు. ఈ ఉన్న చిన్న జీవితంలో ఎంతో కొంత డబ్బు కూడగట్టాలి, అది నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి, అందరికంటే నేను బాగుండాలి. ఇవన్నీ అందరినీ చూసి మనలో కలిగిన ఒక న్యాచురల్ కండిషనింగ్స్ అవి ఉంటాయి. కానీ ఈరోజు నేను చెప్తున్న విషయం చాలా లోతైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో నిజమైన ఆనందం, శాంతి మీకు లభిస్తుంది. జీవితం అంటే చేయడం కాదు, జీవితం అంటే పరిగెత్తడం కాదు, జీవితం అంటే ఏదో సాధించడం కాదు. ఇట్లా చెప్తున్నాను అని చెప్పి ఏ పని చేయొద్దు, నిష్క్రియాపరులుగా ఉండండి, తిని పడుకోండి నేను చెప్పడం లేదు. ఇలా చెప్తున్న నేనే రోజు ఎంతో పని చేస్తాను. పని ఎందుకు చేయాలో, దాని మూలం ఏమిటో అని తెలుసుకుని చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తున్నది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బతికిస్తున్నది, మిమ్మల్ని జీవించేలా చేస్తున్నది మీరు చేస్తున్న పనులు కాదు. మీరు ఏవేవైతే చేయడం లేదో, ఏవేవి మీ చేతిలో లేవో అవి కదా మిమ్మల్ని బతికిస్తున్నది. ఒకసారి ఆలోచించండి. మీ గుండె మీరు కొడుతున్నారా? అది కొట్టుకుంటుంది, అందుకే బతుకున్నారు. మీ శ్వాస మీరు పీలుస్తున్నారా? శ్వాసక్రియ జరుగుతుంది. నీవు శ్వాసించవు, అది జరుగుతుంది. అందుకే నిద్రపోయినా కూడా బతికుంటున్నావు, ఎందుకంటే అది నీ చేతిలో పెట్టలేదు ప్రకృతి. నువ్వు చేస్తే ఎప్పుడో చచ్చిపోయేవాడివి. ఒకవేళ నిజంగా నువ్వు శ్వాసిస్తే, మనకి ఏ పనైనా మధ్యలో వదిలిపెట్టడం, మర్చిపోవడం అలవాటు. అందుకని ఆఫీస్గా నువ్వు మరణించి ఉండేవాడివి. అప్పుడు ఎలా చెప్పి ఉండేవాళ్ళు? అగో మా ఆయన మాట్లాడుతూ సినిమా చూస్తూ హఠాత్తుగా శ్వాసించడం మర్చిపోయాడు, అట్లా చచ్చిపోయాడు. అసలు శ్వాసించే ప్రక్రియ మనం చేసి ఉంటే మనంతా ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళం. గుండె కొట్టుకునే ప్రక్రియ మన చేతిలో ఉంటే మనంతా ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళం. జీర్ణక్రియ మన చేతిలో ఉంటే మనం అంతా మరణించి ఉండేవాళ్ళం. ఎందుకంటే మనం ఏ పని కరెక్ట్గా చేయం. ఏది మన చేతిలో లేదో అదే మనల్ని బతికిస్తుంది. గాలి మనల్ని బతికించేది డాడీ, నీ బాడీ డబ్బు కాదు. సరే, ఇది ఫిలాసాఫికల్గా అనుకుందాం. గుర్తించండి అని చెప్తున్నాను. సీజన్స్ నీ చేతిలో లేవు, సూర్యచంద్రులు నీ చేతిలో లేవు. ఈ ప్రకృతిలో ఉన్న ఒక బ్యాలెన్స్, ఈ సైకిల్, ఈ హార్మనీ ఏవి నీ చేతిలో లేవు. కానీ అవి చూసి ఎంజాయ్ చేస్తున్నావు. చూసావా? నిజంగా నీకు ఆనందాన్ని ఇస్తున్నది నువ్వు చేసింది కాదు. నువ్వు చేసింది నీకు బోర్ వస్తుంది. నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు బోర్ వచ్చింది. నీ వాళ్ళు అనుకుంటున్నావు, బోర్ వచ్చేసారు వాళ్ళు. ఎప్పుడు కొత్త వాళ్ళని కలవాలని ఒక తాపత్రయం. కానీ జీవితం దీనికి బియాండ్గా ఉంది. దీన్ని అంగీకరించి తీరాలి. నేను చెప్తున్నాను ఇక, నేను పూర్తిగా అనుభవంతో చెప్తున్నాను. నేను చాలా చేస్తున్నాను, కానీ ఏమి చేయకుండా కూడా చాలాసేపు రోజులో ఉంటాను. మన పని ఓన్లీ చేయడం కాదు, చేయడం ద్వారా వచ్చే తృప్తి, చేయడం ద్వారా వచ్చే డబ్బు, చేయడం ద్వారా వచ్చే సాటిస్ఫాక్షన్, చేయడం ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు, ఇది ఒక్కటే కాదు. ఏమి చేయకు, ఏమి ఆశించిన స్థితిలో కాసేపు ఉండు. లావోత్సు అంటాడు, నేచర్ డస్ నాట్ హరీ, ఎట్ ఎవ్రీథింగ్ ఈజ్ అకాంప్లిష్డ్. ప్రకృతి ఎప్పుడు తొందరపడదు, కానీ అన్నీ జరిగిపోతాయి. సీజన్స్ తర్వాత సీజన్స్ వస్తాయి. నువ్వు ఏదైనా ఒక మొక్క పక్కన కూర్చో, అది ఏమి చేస్తున్నట్టు కనబడదు. పొద్దున కల్లా ఒక చక్కటి పుష్పం వచ్చేస్తుంది. చెయ్యక ఎక్కువ. చేయడం అనేది గొప్ప విషయం కాదు. నేను ఒకప్పుడు ఒక చిన్న జెన్ స్టోరీ విన్నాను. ఆ జెన్ స్టోరీ ఏంటంటే, గురువుగారు నాకు ఎన్లైటన్మెంట్ అవ్వాలి, నేను దానికోసం ఏమైనా చేస్తాను చెప్పండి. అప్పుడు గురువు చెప్తాడు, ఏమైనా చేస్తా అంటున్నావు కదా, ఏమీ చేయకుండా 1 సంవత్సరం ఉండు అంటాడు. చాలా కష్టం. ఏమీ చేయకుండా ఉండడం చాలా కష్టం. కానీ ఆ పార్శ్వాన్ని, ఆ డైమెన్షన్ని కూడా మనం అర్థం చేసుకొని తీరాలి. చేయడంలో పోలికుంది. ఏమీ చేయకు, జస్ట్ రిలాక్స్. యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ థింక్.
సో ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటాం, మానవ జాతికి అలవాటు అయిపోయింది. ఒకసారి బుద్ధుడు ఆనందుడు వెళుతున్నప్పుడు కొన్ని నీళ్లు తీసుకురా అంటే ఆనందుడు వెళ్తాడు, మొత్తం మురికి మురికిగా ఉంటుంది. బుద్ధుడి దగ్గరకు వచ్చి చెప్తాడు, నీళ్ళంతా మడ్డిగా ఉన్నాయి. ఇప్పుడు బుద్ధుడు అంటాడు, ఓసారి వెళ్దాం పద. కాసేపు ఇద్దరు ప్రశాంతంగా కూర్చుంటారు. అప్పుడు నీళ్ళు ఆటోమేటిక్గా తేటగా అవుతాయి. బుద్ధుడు అంటాడు, కొన్నిసార్లు ఏమీ చేయని కారణంగా కొన్ని మంచి పనులు అవుతాయి. ఇప్పుడు నువ్వు చేయడం వల్లనే ఏదో జరుగుతుందన్న ధారణ వదిలే అంటాడు. ఇవన్నీ మాటలు కావు, జీవితాన్ని నిలబెట్టేటువంటి సూత్రాలు ఇవి. చువాంగ్ త్సు అంటాడు, ద పర్ఫెక్ట్ మ్యాన్ హ్యాస్ నో సెల్ఫ్, ద హోలీ మ్యాన్ హ్యాస్ నో మెరిట్, ద సేజ్ హ్యాస్ నో ఫేమ్ అంటాడు. పూర్తి జ్ఞానం ఉన్నవాడు తాను ఏదైనా చేస్తున్నానన్న భావన కూడా పెట్టుకోడు. సో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ 2 నిమిషాలు నేను చెప్పింది మీకు అర్థమైతే మీ జీవితంలో ఒక సమూల పరివర్తన రావచ్చు. చాలా ఇంపార్టెంట్. చేయడం గురించి అందరికి తెలుసు, అది నా సబ్జెక్ట్ కాదు, నేను ఏదో చేస్తున్నాను. కానీ చేయకుండా ఉండడం అన్నది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, చెయ్యి కానీ నేను చేస్తున్నా అన్న కర్తాభావన లేకుండా ఉండడం, ఇది ఒక నాన్ డూయింగ్. దీనికి చైనీస్ పరిభాషలో ఒక శబ్దం ఉంది, దానికి వు వెయ్ అని పేరు. ఏమండి? వు వెయ్. వు వెయ్ అనే పదానికి అర్థం ఏంటంటే చెయ్యి బట్ కర్తాభావన లేకుండా, యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్. ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ పెరుగుతుంది, కానీ తల్లి ఏం చేయడం లేదు, బిడ్డ కూడా ఏమి చేయడం లేదు. ఇద్దరికి చేస్తున్నా అన్న భావన లేదు. నీ శరీరం నువ్వు పెంచడం లేదు. అట్లాగే నువ్వు చాలా పనులు చేస్తావు, జస్ట్ కర్తాభావన లేకుండా చేయాలి. అల్టిమేట్ అండర్స్టాండింగ్. రెండవది, ఫిజికల్గా కూడా ఏమీ చేయకుండా ఉండు. రోజుల్లో కాసేపు ఏమీ చేయకు, ఊరికే కూర్చో, మొబైల్ పక్కన పెట్టు, ఎదురుగా ఏదో ఒకటి ఉండాలి. ఈ ప్రకృతిలో నిజమైన ధ్యానం ఏంటో తెలుసా? కళ్ళు మూసుకొని రకరకాల కాన్సెప్ట్స్తో అట్లా మనల్ని మనం ఫూల్ చేసుకోవడం కాదు. అందంగా ఏమీ చేయకుండా ఉండు. ఆలోచనలు రాని పోని, వాటిని గమనించకు, వాటిని చీల్చి చెండాడకు. ఈ మనుషులతో ఈ గురువులు ఆడుకున్న ఆట చాలు, అవేవి అక్కర్లేదు. అసలు స్పందన లేకుండా ఉండు చాలు. బాధ్కతం. అన్ని రకాలుగా స్పందన లేకు. ఎవరో మాట్లాడుతున్నారు, పట్టించుకోకు. ఎవరో నేను తిడుతున్నారు, ఆ గంట పట్టించుకోకు. ఎవరో ఏదో పెట్టారు, పట్టించుకోకు. నీ పక్కన ఎవరో కూర్చున్నారు, పట్టించుకోకు. దేన్ని చూడకు, కళ్ళు ఎదురుగున్న దాన్ని ఫోకస్ చేసి చూడకు, ఊరికి అట్లా కూర్చో. సో యాక్షన్ వితౌట్ డూయర్షిప్, నేనే చేస్తున్నాను అన్న భావన లేకుండా అన్నీ చేయి. ఇప్పుడు నేను టాక్ చేస్తున్నాను, నేను టాక్ చేస్తున్నాను ఎందుకు చెప్పుకోరంటే ఆ కర్తాభావన లేకుండా ఉండడం, ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి. నిన్ననే ఎవరు అడిగారు, ఏది అర్థం చేసుకుంటున్నా జీవితం పరిపూర్ణమవుతుంది అంటే, కర్తను నేను కాదు అని తెలుసుకో, చెయ్యి, బట్ రిమెంబర్ దిస్ అని చెప్పాను. రెండోది, ఫిజికల్గా కూడా ఏమి చేయకుండా ఉండడం. ఈ 2 పరమోత్కృష్టమైన స్థితులు. ఇవి అర్థం చేసుకున్నవాడి జన్మ నిజంగా చాలా ధన్యం. జీవితం మొత్తం పరుగు పెట్టడమే కాదు, కొన్నిసార్లు ఆగిపోవడం కూడా ఒక జ్ఞానం. చాలాసార్లు చేయడం వల్ల రాని రిజల్ట్ చేయకపోవడం వల్ల వస్తుంది. పేషెంట్ అనే ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్లో. హాస్పిటల్లో కూడా అవుట్ పేషెంట్ విభాగం, రోగిని మనం పేషెంట్ అంటాం. కానీ ఆ పేషెంట్ అనే శబ్దానికి డాక్టర్తో కానీ మెడిసిన్తో కానీ ఏ సంబంధం లేదు. పేషెంట్ అంటే హూ వెయిట్స్ పేషెంట్లీ ఫర్ హెల్త్ అని. ఎవరైతే ఆరోగ్యం కోసం ఎదురు చూస్తారో అతను పేషెంట్. పేషెన్స్ యొక్క దాని నుంచి బయటకు వచ్చిన డెరివేటివ్ అది. సో చేయడం అనే ఒక ప్రక్రియ జీవితాన్ని గందరగోళపరచుకోవడానికి కాదు. అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. రోజు ఏమీ చేయకుండా కాసేపు ఉండు. నీకు ఏ పని లేదు, ఏ ఆలోచన లేదు. ఒకవేళ వచ్చినా దాంతో నీకు సంబంధం లేదు. గాలి వీస్తుంది, ఆకు కదులుతుంది, సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు, ఒక చిన్న చిట్టి పాపై నవ్వింది. జస్ట్ సాక్షిగా ఉండు దానికి. నువ్వు ఏమీ చేయకపోయినా ఈ క్షణం నువ్వు మరణించినా కుచ్ ఫరక్ నే పడతా, ఏమీ కాదు అన్న సత్యాన్ని గ్రహించు. ఈ చిన్న అవగాహన నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో
సో ఎట్టి పరిస్థితుల్లో నేనేదో సలహా ఇస్తున్నాను ప్రతిరోజు అని మీరు అనుకోవద్దు. ఆ పొరపాటు నేను ఎప్పుడు చేయను. జస్ట్ సూచన, తెలుసుకున్నది షేర్ చేసుకుంటున్నాను. నా మాటలు విని కూడా మీరు మారకూడదు అని అనిపిస్తే మారకండి. ఐఎమ్ నాట్ హియర్ టు ఫోర్స్ ఎనీబడి. ఏ విధంగానూ ఎవరిని ఫోర్స్ చేయను. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న అకర్తాభావాన కింద శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఈ పదాన్ని గోడ మీద రాసుకోండి. అకర్తాభావన. ఆధ్యాత్మికత మొత్తం ఈ ఒక్క పదం దగ్గరే వచ్చి ఆగింది. ఒక ఆధ్యాత్మికవేత్త అని చేసేవాడు చెప్పుకున్న సన్యాసి అయినా సరే కర్తాభావన ఉందా, అతనికి ఆధ్యాత్మికత ఏమీ తెలియదు. అది కాదు, అదేదో అది ఇంకేమిటో. ఇప్పుడు జరుగుతున్నదంతా ఏమిటో అది మనకు ఆధ్యాత్మికత కిందికి రాదు. ఒక వ్యక్తి ఏ ధ్యానము చేయలేదు, అతను ఏ గురువును కలవలేదు, కానీ కర్తాభావన లేదు. వెళ్ళి అతని కాళ్ళు మొక్కండి చాలు. శ్రీ సరస్వతి.